అదే కాంగ్రెస్ పార్టీ అన్నారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. చేయి కలిపి చేయి గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా మరోసారి గెలిపించాలని రంజిత్ రెడ్డి కోరారు. ఆల్విన్ కాలనీ నుంచి డివిజన్ పాపిరెడ్డి నగర్ మీదుగా చందానగర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను చూసి ప్రజలు హస్తం గుర్తుకే ఓటు వేస్తారని, తనను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు కేరళింగపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు, నాకు అత్యంత సన్నిహితులు జగదీష్ గౌడ్ గారు, సీనియర్ యువ నాయకులు రఘునాథ్ యాదవ్ గారు, అలిన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారు, మన ఇస్మాయిల్ గారు, తాహిర్ భాయ్ గారు, శిరీష గారు, మైపాల్ యాదవ్ గారు, యువ నాయకుడు జీవీఆర్ గారు, మన లేడీస్ అక్క పిల్లలు అన్నదమ్ములు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ పాపిరెడ్డి కాలనీ టు చందనగర్ ఇంత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసి అందరు ప్రతి ఒక్కరు ఒకటే కంటం, ఒకటే గలం, ఒకటే పరం, ఒకటే తలం అంటున్నారు. హస్తం గుర్తుకే మన ఓటు. రేవంత్ రెడ్డి గారు చేపట్టిన 6 గ్యారెంటీలు అమలు చేసి దిశలో ప్రభుత్వం నడుపుతున్న నాకు ఇంకేం కావాలి, మాకు కావాల్సిన టైంకి నీళ్లు కావాలి, కరెంటు కావాలి, రోడ్లన్నీ బాగుండాలి, ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి గారు చూస్తా అని చెప్పిండ్రు. రాబోయే 10 సంవత్సరాలకు ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా అంత ప్లాన్ చేస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్ నడుస్తున్న ప్రభుత్వాన్ని మేము చేయించుకుంటాం. ప్రతి ఒక్కరం చేయి కలిపి చేయి గుర్తు బలపరిచి రేవంత్ రెడ్డి బలపరిచేందుకు నేను రంజిత్ రెడ్డిని, స్థానిక చేవెళ్ల సిట్టింగ్ ఎంపీని, మరోసారి చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున చేయి గుర్తు మీద పార్టీ చేస్తున్నారు కాబట్టి లోకల్ ఇంతమంది కాంగ్రెస్ కుటుంబాలు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి అక్కడికి ఇక్కడి వరకు ప్రతి ఒక్క నాయకుడు బయటకు వచ్చి మేమున్నామన్నా ముందున్నాడు అంటూ రేవంత్ రెడ్డి డైరెక్ట్ నడుస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పినప్పుడు రాబోయే 20 రోజులు కష్టపడండి, 5 సంవత్సరాలు నేను ఉన్నా అని చెప్పి నేను చెప్పడం